అమెరికా వాడు ఎప్పుడు 50 అవ్వలేదు. వాడు పిజ్జా తింటారు, వాడు బర్గర్ తింటాడు. ఇప్పుడు కూడా వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 100. యావరేజ్ లైఫ్ స్పాన్ 100. జపాన్ లో యావరేజ్ లైఫ్ స్పాన్ 110, 120. చైనాలో స్టిల్ నౌ యావరేజ్ లైఫ్ స్పాన్ 99, 95, 99. ఇండియాలో ఎందుకు తగ్గుతుంది, వేరే కంట్రీస్ లో ఎందుకు తగ్గదు? ఎందుకంటే ఇలాంటి దాడికి ఎక్కువ ఎదురయ్యారు మేము గురైన. మన ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చేశారు, మన డయట్ ని మార్చేశారు, అన్ని మారిపోయింది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మన పూర్వీకుల ఆహారం గురించి ఆలోచించండి. బ్రెస్టీజ్ దీని గురించి ఆలోచించి రీసెర్చ్ చేసిన తర్వాత ఈ హెల్త్ కేర్ కేటగిరీ తెచ్చింది. ఈ హెల్త్ కేర్ కేటగిరీ అంటే గమనించండి. సరే, ఇక్కడ కొంచెం విండోస్ ఓపెన్ చేస్తారు, వెంటిలేషన్ ఎందుకు ఇండియాలో ఇవన్నీ జబ్బులు ఉన్నాయి, ఎందుకు ఇండియాలో లైఫ్ స్పాన్ తగ్గుతుంది, ఇవన్నీ దీని గురించి ఆలోచించిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు తెలిసింది ఏంటంటే మన ఫుడ్ అనేది మారిపోయింది, మన డయట్ మారిపోయింది, మన పూర్వీకులు తినే ఆహారాన్ని మేము ఎక్కువగా కన్జ్యూమ్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని ఆలోచించి మన హెల్త్ కేర్ కేటగిరీ తెచ్చారనమాట. ఈ హెల్త్ కేర్ కేటగిరీ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎలాంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గమనించండి. ఒకటి అలోవెరా ఉంది. అలోవెరా ఇండియాలో వేరే కంట్రీదా? ఆమ్లా నోని ఇండియాలో వేరే కంట్రీదా? అశ్వగంధ ఇండియాలో వేరే కంట్రీదా? ఫ్లాక్స్ ఆయిల్ ఇండియాలో వేరే కంట్రీదా? ఇండియాదేనా? ఓకే. ఇంకా ఏమన్నాయి సార్? కర్క్యూమిన్ పసుపు ఇండియాలో వేరే కంట్రీదా? వెస్టింగ్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి సార్, హరితకి, వివిధకి, అర్జున, ఇవన్నీ ఏదైనా తీసుకోండి. ఇవన్నీ ఫుడ్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఇండియాలో వేరే కంట్రీదా? అంటే వెస్టింగ్ ఏమి ఇస్తున్నారు? మన పూర్వీకులు తినే ఆహారాన్ని మనకి ఇస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ వెస్టింగ్ ఏమో వేరే కంట్రీ నుంచి తెస్తారు, ఇక్కడ ఇస్తున్నారు. మనం ఏదే వేరే కంట్రీ నుంచి తెచ్చి చేయడం కాదు, మన పూర్వీకులు తినే ఆహారాన్ని మేము ఈజీ టు కన్స్యూమ్ ఫార్మేట్ చేస్తున్నారు. అప్పుడు పసుపు తినాలంటే బాగా పసుపు తినేవాళ్ళు, ఇప్పుడు తినట్లేదు. కాబట్టి ఏం చేశారు, పసుపు తినడానికి ఎవరికి టైం లేదు. ఈజీ టు కన్స్యూమ్ ఫార్మేట్ ఏంటంటే పసుపులో ఎగ్జాక్ట్ గా పనిచేసేది ఏంటి, లోపల ఉంటే కర్క్యూమిన్. ఆ కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ చేసి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్ లో పనిచేసేది ఏంటి, దాని లోపల ఉంటే నూనె. ఆ నూనెని తీసి దాన్ని క్యాప్సూల్ చేసి చేశారు, ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్. అలోవెరాలో పనిచేసేది ఏంటి, ఆ ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రాక్ట్ చేశారు, క్యాప్సూల్ చేశారు, ఇచ్చారు. నీళ్ళలో పనిచేసేది ఏంటి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు, దాన్ని క్యాప్సూల్ చేశారు, ఇచ్చారు. అంటే వెస్టింగ్ ఏమి ఇస్తున్నారంటే మన పూర్వీకులు తినే ఆహారాన్ని ఈజీ టు కన్స్యూమ్ ఫార్మేట్ లో మనకి ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ముందు ఉసిరికాయ తినాలంటే చట్నీ చేసుకొని తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరికైనా అంత టైం ఉందా? లేదు. కాబట్టి ఇట్లా ఇస్తున్నారు. ముందు అవిసె గింజలు, దాన్ని ఏమంటారు, అవిసె గింజలు తినాలంటే చట్నీ చేసుకొని తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా అంత టైం ఉందా? కాబట్టి ఈజీ టు కన్స్యూమ్ ఫార్మేట్ లో వెస్టిజ్ మన హెల్త్ కేర్ ప్రొడక్ట్ తెచ్చారు. ఇప్పుడు అర్థమైందా వెస్టిజ్ ఎందుకు మన హెల్త్ కేర్ ప్రొడక్ట్ తెచ్చారు అనేది? మన పూర్వీకులు తినే ఆహారాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి